వెల్కమ్ టు ద jQuery వీడియోస్. ఈ వీడియోలో డాట్ గెట్ మెథడ్ గురించి చూద్దాం. దీన్ని అజాక్స్ గెట్ మెథడ్ అని కూడా అంటాము. ఇక్కడ గెట్ మెథడ్ కి $డాట్ గెట్ మెథడ్ లోడ్స్ ద డేటా ఫ్రమ్ ద సర్వర్ యూజింగ్ ద http గెట్ రిక్వెస్ట్. అంటే గెట్ రిక్వెస్ట్ ద్వారా మనకి ఎక్స్టర్నల్ గా ఉండే సర్వర్ లో ఉండే ఫైల్ ని మనం లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డాట్ గెట్ మెథడ్ కి సింటాక్స్ ఏంటంటే డాట్ గెట్, ఇందులో 4 పారామీటర్స్ ని పాస్ చేస్తాం. URL, డేటా, ఫంక్షన్, డేటా టైప్. సో ఫంక్షన్ లో వచ్చేసి 3 పారామీటర్స్ ఉంటాయి, డేటా, స్టేటస్, ఎక్స్హెచ్ఆర్. సో మనకి ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రెడీ ఫంక్షన్, $బటన్ క్లిక్ ఫంక్షన్. ఓకే, సో తర్వాత డాట్ గెట్ వెంకట్ డాట్ టీఎక్స్టీ. సో ఇక్కడ నా లోకల్ సిస్టమ్ లో వెంకట్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ ఉంది. తర్వాత వచ్చేసి ఫంక్షన్ లో డేటా అండ్ స్టేటస్ ని పాస్ చేస్తాము. అలర్ట్ డేటా ప్లస్ డేటా అండ్ స్టేటస్ ప్లస్ స్టేటస్. సో కన్కాటినేట్ చేసి రిజల్ట్ ని డిస్ప్లే చేయమని అంటున్నాము. ఓకే, బటన్ క్లిక్ చేసినప్పుడు వెంకట్ డాట్ టీఎక్స్టీ మెథడ్ ఉండే ఫైల్ http గెట్ రిక్వెస్ట్ ద్వారా మనకు లోడ్ కావాలి. సో ఇక్కడ చూడండి, ప్రోగ్రామ్ రన్ అవుతుందేమో. సో రన్ అవ్వట్లేదు, మనకి ఇక్కడ రావట్లేదు. సో ఇది యాక్చువల్గా సర్వర్లోనే వర్క్ అవుతుంది. సో సర్వర్లో ఎలా వర్క్ అవుతుందో చూడండి. ఇది మన కోడ్ అంతేగా. ఇక్కడ డాక్ టైప్ HTML. ఇది W3 Schools యొక్క ఎడిటర్. ఓకే, ఈ ఎడిటర్లో నేను కోడ్ ఉంచాను. స్క్రిప్ట్ SRC ఈక్వల్స్ టు, ఓకే, ఇది స్క్రిప్ట్. ఇది ఏంటి, ఎక్స్టర్నల్ CDN లోడ్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి స్క్రిప్ట్లో వచ్చేసి డాక్యుమెంట్ డాట్ రెడీ ఫంక్షన్, బటన్ క్లిక్ గెట్ లో మనకి డెమో టెస్ట్ డాట్ ESP అనే ఫైల్ ఉంది. ఈ ఫైల్లో ఏముందో చూద్దాం. W3 Schools లో ఇందులో సో ఇక్కడ jQuery అనే ఫోల్డర్ లో మనకి ఏముంది, డెమో టెస్ట్ డాట్ ESP అనే ఫైల్ ఉంది. demo.test.esp ఫైల్. ఇందులో కంటెంట్ ఏముందో చూడండి. ఇందులో దిస్ ఈస్ ద సమ్ టెక్స్ట్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ ESP ఫైల్ అని ఉంది కదా. సో దాన్ని నేను అసలు కాల్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనకి డేటా దిస్ సమ్ టెక్స్ట్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ ESP ఫైల్ స్టేటస్ ఈజ్ సక్సెస్ అని ఉంటుంది. యాక్చువల్గా డెమో టెస్ట్ RR అని ఇస్తున్నా. ఈ ఫైల్ ఉందా చూడండి, RR కదా. డెమో టెస్ట్ RR.esp. ఉందా లేదు, 404 ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు మరి స్టేటస్ ఏమొస్తుంది, ఎర్రర్ కదా. సో కొద్దిగా టైం పడుతుంది, మనకి ఎర్రర్ స్టేటస్ చూపిస్తుంది అనమాట. ఇలా కాకుండా నేను ఇంకోటి చూడండి, ఇది డిఫాల్ట్ W3 CSS యొక్క డిఫాల్ట్ పేజీ. సో ఈ పేజ్ని ఇక్కడ పాస్ చేస్తున్నాను. సో డాట్ ఫంక్షన్ డేటా స్టేటస్ అలర్ట్ డేటా స్టేటస్. సో మనం సేవ్ చేయాల్సిన అవసరం లేదు. రిజల్ట్స్. ఇప్పుడు మనకి డిఫాల్ట్ డాట్ ESP అనే పేజ్లో ఏ కంటెంట్ ఉందో వస్తుంది చూడండి. ఇక్కడ ఇదంతా కూడా ఈ కోడ్, ఈ పేజ్ యొక్క కోడ్. తర్వాత వచ్చేసి ఓకే, స్టేటస్ మెసేజ్. సో స్టేటస్ మెసేజ్ ఏది ఇక్కడ. సో మొత్తం పేజ్ మొత్తం లోడ్ కాలేదు, కొంత డేటా వరకే లోడ్ అయింది. ఓకే, ఈ విధంగా మనం http గెట్ మెథడ్ని యూజ్ చేసుకుంటాం. ఇది యాక్చువల్గా లోకల్ సిస్టంలో రన్ కావట్లేదు, అందుకని ఇందులో W3 Schools యొక్క ఎడిటర్లో మనం చూసాం కోడ్ని. సో థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.